తాజా అంశాన్ని చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తాడువలో వైకాపా నేతల దౌర్జన్యానికి దిగారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామంలో వైకాపా దౌర్జన్యం చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, తాడువలో వైకాపా నేతల దౌర్జన్యానికి సంబంధించిన సమాచారం ఏంటి? రాజేష్, తారువలో ఇప్పుడు ప్రస్తుతం ఉద్రిక్తపరుస్తుంది. దేవరాపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తారువలో ఒక కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తున్న మద్దతుదారుడు వాళ్ళ ఇంటి మీద ప్రచారం చేసుకుంటున్న సమయంలో వచ్చి ఈ బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అనుచరులు ఆయన మీద దాడి చేశారు. దాడి చేయడంతో వాళ్ళంతా నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడంతో పోలీస్ స్టేషన్ కి వీళ్ళని తీసుకెళ్లడం, ఆ పోలీస్ స్టేషన్ లోనేమో వీళ్ళని పెట్టడంతో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ దేవరాపల్లి పోలీస్ స్టేషన్ అయితే కొద్దిసేపు బైఠాయించి పోలీసులకు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి, ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి అనేసేమో ఆయనేమో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఆ తారువా గ్రామంలోని దాడి చేసిన వ్యక్తి ఇంటికి, మా మద్దతుదారుడు ఇంటికి వెళ్తాననేసేమో ఆయన చెప్పడంతో పోలీసులు నిలువరించి ప్రయత్నం చేశారు. అయినా సరే అక్కడ నుంచి సీఎం రమేష్ నేరుగా ఈ తారు గ్రామానికి రావడంతో తారు గ్రామంలోని ఆయన గ్రామంలో మొదట్లోనే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఆయన్ని ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఇరు వర్గాలు ఆ గ్రామంలోనే బూడి ముత్యాలనాయుడు కూడా, అంటే అనకాపల్లి పార్లమెంట్ కి పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కూడాను అదే గ్రామంలోనే అనుచరులతో మోహరించడంతో ఏమో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు కూడాను పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఖచ్చితంగా తాను ఆ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించాల్సిందే అనేసేమో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. సీఎం రమేష్ కూడా ప్రస్తుతం ఆ గ్రామం దగ్గరే ఉన్నారు. అయితే కూర్మరాజు, దాడిలో గాయపడ్డ కూటమి నాయకుల పరిస్థితి ఎలా ఉంది? వారి పరిస్థితి అంటే వాళ్ళ కెమెరాలు అలాగే వాళ్ళ డ్రోన్ తో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న దాన్ని ధ్వంసం చేశారు. దానికి అన్ని అనుమతులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని బూడి ముత్యాలనాయుడు అనుచరులు ధ్వంసం చేశారని వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఫిర్యాదు పట్టించుకోకుండా వీళ్ళనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడంతో ఇప్పుడు ఉద్రిక్తత ఉంది. అయితే వాళ్ళు ఆ దాడిలో వీళ్ళకి ప్రత్యేకించి గాయాలైతే కాలేదనేసేమో వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అయితే ఇది ఈ రకంగా దాడి చేయడం, అమానుషంగా దాడి చేశారు కావాలని, మొత్తం అంటే ఆ గ్రామంలో చేయకుండానేమో ప్రచారం చేయకుండాను కూటమి అభ్యర్థి తరఫున ఎవరు ప్రచారం చేయకుండా వాళ్ళు నిరోధించడం అనేది తమ హక్కులను హరించడం అనేసి కూటమి అభ్యర్థులు అలాగే వాళ్ళ మద్దతుదారులు చెప్తున్నారు. ధన్యవాదాలు కూర్మరాజు.